హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సంక్రాంతి రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ నేను వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. కంప్లీట్ అప్డేట్స్ అనేది అందులో ఉంటుంది. సో నేనేమనుకున్నా అంటే నేను 90% కన్ఫర్మేషన్ అని చెప్పాను. సో బట్ ప్రోమో 3 ఇంకా ప్రోమో 4 రిలీజ్ చేశారు. అందులో అయితే ఏం రాలేదు. కానీ 100% కన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటి అంటే కళ్యాణ్ తనూజ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడిందంట. అండ్ ఈవెన్ ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చిందంట. సో తన ఫ్యాన్ మీట్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక కప్ అనేది ఇచ్చి దాని మీద ప్రింటెడ్ ఉంటుంది కదా పిక్చర్. సో అది అనేది గిఫ్ట్ చేసిందంట కళ్యాణ్కి. సో దాని మీద వాళ్ళిద్దరిది కలిపి ఉన్న ఫోటో ఒకటి ప్రింట్ చేసి సో అది గిఫ్ట్గా ఇచ్చింది. అదైతే 100% కన్ఫర్మేషన్. అండ్ ఈవెన్ కొంతమంది ఏమడుగుతున్నారంటే కళ్యాణ్ తనుజకి గోల్డ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాడంట కదా అంటే లేదండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గోల్డ్ రింగ్ అనేది ఏమి ఇవ్వలేదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఒక గోల్డెన్ క్లిప్ అనేది గిఫ్ట్గా ఇచ్చాడంట. సో అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా స్టార్ట్ అయింది. సో అదొకటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక గిఫ్ట్ అనేది ఇచ్చాడంట. సో అది ఏం గిఫ్టో అనేది మనకైతే కన్ఫర్మేషన్గా తెలీదు. గోల్డ్ రింగ్ అయితే కాదండి. ఇంకా తనుజ బిగ్ బాస్ ఫినాలే అప్పుడు తర్వాత వేసుకున్న రింగ్ అనేది అది వేరే రింగ్. అది కళ్యాణ్ ఇచ్చింది అయితే కాదు. సో సంక్రాంతి రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో అనేది మొత్తం క్లియర్గా చూస్తే మీకు A to Z ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో నేను ఓన్లీ కళ్యాణ్ ఇంకా తనుజ రిలేటెడ్ అప్డేట్స్ మాత్రమే షేర్ చేశాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వాళ్ళిద్దరిది సోలో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సింగారి అని ఆ సాంగ్ నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలీదు. అదే సాంగ్ మీద ర్యాంప్ వాక్ ఉంటుంది. గిర్రా గిర్రా సాంగ్ మీద ఇద్దరిది కపుల్ డ్యాన్స్ ఉంటుంది. కొంచెం బిట్ ర్యాంప్ వాక్ ఉంటుంది. సో దేక్ లెంగే సారా అని చెప్పి ఏదో సాంగ్ ఉంటుంది కదా, దాని మీద కళ్యాణ్ అయితే డాన్స్ చేస్తాడని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇంకోటి ఏంటంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత తనుజ కళ్యాణ్ మాట్లాడారంట కొంతసేపు. అండ్ ఈవెన్ తన కార్లో కొంచెం దూరం వరకు కళ్యాణ్ అయితే వెళ్ళాడంట. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకతను వెళ్ళింది ఆమె ఇంకా ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ వల్ల అది నాకు తెలిసింది. సో అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ వల్లనే తెలిసింది. ఆ అప్డేట్ అనేది నేను మీకు షేర్ చేసుకున్నాను. సో ఇది అంతా సంక్రాంతి ఈవెంట్లో జరిగింది. తనుజ స్టార్టింగ్లో రాలేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను క్లియర్గా. సో వేరే ఈవెంట్లో బిజీ ఉండడం వల్ల కొంచెం లేట్ వచ్చింది, కానీ తనుజ ఈవెంట్ అయితే అటెండ్ అయ్యింది. సో తనుజ వచ్చిన తర్వాతనే సోలో పర్ఫార్మెన్సెస్, వీళ్ళ కపుల్ డాన్స్, ఇంకా ర్యాంప్ వాక్ అనేది నిజంగా అండి బెస్ట్ అంటే బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హోల్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్. సో నాకైతే వాళ్ళిద్దరి పేరంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సంక్రాంతి రిలేటెడ్. కొంతమంది కమెంట్స్ చేశారు. సో చెప్తున్నాను, అదైతే కన్ఫామ్గా తనుజ అయితే మాట్లాడిందండి కళ్యాణ్ గురించి. సో అది మనకి టెలికాస్ట్ చేస్తారో లేదో తెలియదు. మనకు తెలుసు కదా మొత్తం అనేది టెలికాస్ట్ చేయరు అని చెప్పేసి. నేనైతే హోప్ చేస్తున్నాను టెలికాస్ట్ చేస్తారని. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మేబీ 14th January రోజు వస్తుంది అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇంకొక ఛానల్లో నేను చూసాను ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారంట కలిసి. అండ్ ఈవెన్ లైవ్ వస్తున్నారంట 14th January రోజు, పొంగల్ రోజు. నాకైతే కన్ఫర్మ్గా అప్డేట్ అనేది తెలియదండి, నిజంగా చెప్తున్నా. ఒకవేళ కనుక అది నిజమై నాకు అప్డేట్ కనుక తెలిసి ఉంటే వెంటనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. వాళ్ళిద్దరు లైవ్ వస్తున్నారా, వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చారా, వాళ్ళిద్దరు కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నారా, సపరేట్ చేస్తున్నారా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ ఏమనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.